రాకింగ్ స్టార్ యష్ టాక్సిక్ మూవీకి సంబంధించి ఈ రోజు లేడీస్ లేడీస్ అంటూ ఒక టీజర్ అయితే లాంచ్ అయింది. అదే కాకుండా మూవీ న్యూ రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. అదే కాకుండా ఈ మూవీ యొక్క స్టోరీ కూడా లీక్ అయింది. ఆ స్టోరీ ఎలా ఉంది, స్టోరీలో ఏదైనా పట్టు ఉందా లేకపోతే పట్టు లేదా, పట్టు లేకుండానే ఇటువంటి అప్డేట్లు ఇస్తున్నారా అనే దాని గురించి ఈ రోజు ఈ వీడియోలో మనం డీటెయిల్గా మాట్లాడుకునే అయితే చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీకి సంబంధించి కొన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం. ఈ మూవీకి 700 కోట్ల బడ్జెట్ పెట్టారంట. ఏంటి 700 కోట్ల బడ్జెటే పెట్టారు, 3 సంవత్సరాలు షూట్ చేశారు. అదే కాకుండా ఇంకో ఇంట్రెస్టింగ్ ప్లాట్ ఏంటంటే ఈ మూవీకి సంబంధించి రీషూట్ 100 రోజులు చేశారంట. ఏంటి రీషూట్ 100 రోజులు అంటే బడ్జెట్ అమాంతం పెరిగిపోయింది ఆ టైంలోని. అదే కాకుండా ఈ మూవీకి స్టోరీ రచయితగా గీతూ మోహన్ దాస్ అండ్ రాకింగ్ స్టార్ యష్, వీళ్ళిద్దరి కలయికతో ఈ మూవీ అయితే మన ముందుకు రాబోతుంది. ఏవియన్ ప్రొడక్షన్ హౌస్ అలాగే రాకింగ్ స్టార్ యష్ కి సంబంధించిన మాన్స్టర్ మైండ్స్ ఈ సినిమాను ప్రొడ్యూసింగ్ చేస్తున్నాయి. ఓకే, ఇప్పుడు అప్డేట్ గురించి మాట్లాడుకుంటే హీరో ఇంట్రడక్షన్ అయినా, టీజర్ అయినా, ట్రైలర్ అయినా, ఈ రోజు వచ్చిన లేడీస్ లేడీస్ అనే వీడియో అయినా సరే ప్రతిదీ ఒక ల్యాండ్ మార్క్, ప్రతిదీ ఒక ఇంపాక్ట్. ఫ్యాన్స్ అనమాట ఒక మూవీకి ఏ రకంగా అట్రాక్ట్ అవుతారు, అట్రాక్ట్ అవ్వాలి అనేటట్టు వీడియోలు అనమాట దింపారు. నిజంగా ఫ్యాన్సే కాదు, ప్రతి ఒక్కళ్ళు ఎంత పెద్ద హీరో అయినా ఉండని, ఎంత పెద్ద స్టార్ అయినా ఉండని, ఎంత పెద్ద యాక్టర్ అయినా ఉండని ఈ మూవీ కోసం ఎదురు చూసేలా ఆ అగ్లి వీడియోలు అండ్ ఆ పోస్టర్లు అండ్ ప్రతిదీ భారీ ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. ఇదే కాకుండా డబల్ రోలో వస్తున్నాడు మన రాకింగ్ స్టార్ యష్. తండ్రి కొడుకుల యాక్షన్ సాగా అంటున్నారు. దాని కారణంగా ఓకే బెటర్ గానే ఉంటుంది, డబల్ డోస్ లో ఉంటుంది అనుకున్నా. అదే కాకుండా ఇప్పుడు పోస్ట్ పోన్ విషయానికి వస్తే ఒకసారి సినిమా కారణంగా పోస్ట్ పోన్ అయింది, ఇంకోసారి ఏమో షూటింగ్ డిలే కారణంగా పోస్ట్ పోన్ అయింది, ఇంకోసారి ఏమో వార్ కారణంగా పోస్ట్ పోన్ అయింది, ఇప్పుడేమో గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ కోసం పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు పోస్ట్ పోన్ అవడానికి కారణం అయితే ఇంకొకటి ఉంది. అదేంటంటే ఈ మూవీలో కొన్ని కీ సీన్స్ హాలీవుడ్ టెక్నీషియన్స్ కి చూపించారంట. అంటే హాలీవుడ్ స్థాయిలో ఈ మూవీ రిలీజ్ అవ్వాలి అని చెప్పారుగా, ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవ్వాలి అని చెప్పారుగా, దాని కారణంగా హాలీవుడ్ టెక్నీషియన్స్ కి ఈ మూవీ అనేది చూపించారు. చాలా బాగా నచ్చిందంట. దాని కారణంగా వాళ్ళు ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేయడానికి రెడీ అయ్యారు. అందువల్ల ఈ మూవీ భారీగా పోస్ట్ పోన్ అయింది. ఏకంగా ఆగస్ట్ కి షిఫ్ట్ అయింది. ఆగస్ట్ 26, 2026లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది. అప్పుడు రిలీజ్ అవుతుందా అనే విషయంపై కూడా చాలా మందికి డౌట్స్ అయితే ఉంది. కాబట్టి ఆ టైంకి రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే భారీగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే చాలా డిలే అయింది. ఇంకా డిలే అయితే ఈ మూవీని దేకే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. అయితే ఈ రోజు వచ్చిన టీజర్ ఎలా ఉంది అంటే నిజంగా అదిరింది భయ్యా. అంటే ప్రతి ఒక్క హీరోయిన్ కి ఎలాంటి క్యారెక్టర్ ఇవ్వబోతున్నారు, అలాగే వాళ్ళు ఏ రకం ఉండబోతున్నారు అని దానిమాట మంచిగా ఇంట్రొడ్యూస్ చేశారు. అలాగే ప్రతి ఒక్క ఫీమేల్ యాక్టర్ అంటే 5 హీరోయిన్స్ ఉన్నారుగా, వాళ్ళకి స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంటున్నట్టు క్లియర్గా అర్థమైంది. అంతమంది హీరోయిన్స్ ఎందుకు, హీరోయిన్స్ వల్ల ఏదైనా పట్టుందా లేదా అంటే యాక్టర్స్ పరంగా ఎంతో అంత పట్టు ఉంటుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కొంతమంది సౌత్కి పరిమితం అయి ఉంటారు, ఇంకొంతమంది నార్త్కి పరిమితం అయి ఉంటారు. దాని కారణంగా యాక్టర్స్ వల్ల మూవీకి ఎంతో అంత కలెక్షన్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. అయితే ఈ మూవీ స్టోరీ లీక్ అయింది అని చెప్పాక అయితే అది ఎటువంటి స్టోరీ అనేది మాట్లాడుకుందాం. ఎటువంటి స్టోరీ అంటే ఆ రాకింగ్ స్టార్ యష్ ఒక సాధారణ కుటుంబంలో అయితే పుడతాడంట. కానీ తన తండ్రికి చాలా అవమానాలు జరుగుతాయంట. గ్యాంగ్స్ అంటే 1940 నుండి 1970 మధ్య జరిగే స్టోరీ ఇది. గోవా బ్యాక్డ్రాప్ లో మాఫియా, డ్రగ్ ఇలా చాలా వాటి కారణంగా వాళ్ళ తండ్రి అయితే ఇంపాక్ట్ గురవుతాడంట. ఆ తండ్రి అయితే మరణిస్తాడంట. దాని కారణంగా ఈ గ్యాంగ్స్ మీద అండ్ ఈ డ్రగ్ మీద ఎలాగో అలా పట్టు సాధించాలి అని మోసాలు చేస్తాడంట, కుతంత్రాలు చేస్తాడంట. బిట్రాయిల్ అంటే ప్రేమ లేకపోయినా సరే ప్రేమ ఉన్నట్టు నమ్మక ద్రోహం చేస్తాడంట. అదే రకంగా అతను చిన్నగా వేటాడి గ్యాంగ్ అనేది డెవలప్ చేస్తాడు. అయితే అతని చిన్న గ్యాంగ్ కదా, చాలా పెద్ద పెద్ద గ్యాంగ్స్ ఉంటాయి. పెద్ద పెద్ద గ్యాంగ్స్తో పోరాడాలి అంటే ఒక పట్టు కావాలి, అంటే ఇంకో గ్యాంగ్తో అనమాట కొలాబరేట్ అవ్వాలి. అయితే ఇంకో గ్యాంగ్తో ఎలా కొలాబరేట్ అయ్యాడు అంటే ఆ గ్యాంగ్లో గ్యాంగ్స్టర్ ఉంటాడు కదా పెద్ద, ఆ హెడ్ ఒక కూతురు అనమాట ఇతనైతే ప్రేమిస్తాడంట. ఆ హీరోయినే కైరా అద్వానీ అనమాట నమ్మించి మోసం చేస్తాడు. అంటే ప్రేమిస్తాడు అండ్ పెళ్లి చేసుకుంటాడు, వాళ్ళ తండ్రిని చంపేస్తాడు, ఆ గ్యాంగ్ ని స్వాధీనం చేసుకుంటాడు. ఇదే రకంగా చాలా గ్యాంగ్స్ ని అండ్ గ్యాంగ్స్టర్లని నమ్మిస్తూ నమ్మక ద్రోహం చేస్తూ వాళ్ళనమాట చంపేస్తాడు. ఇలా జరుగుతున్న క్రమంలో కైరా అద్వానీకి ఒక కొడుకు అయితే పుడతాడు. ఆ కొడుకుకి తన తల్లికి జరిగిన అవమానాలు, అలాగే తన తల్లి ఏ రకంగా మోసపోయింది అనే విషయాలన్నీ తన కొడుకు అయితే చెప్తుంది. టికెట్ రోల్లో అయితే కనబడబోతున్నారు ఇంకో క్యారెక్టర్లో. అయితే వాళ్ళిద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని, అలాగే రాయ తన ఎంపన్ అయితే బిల్డ్ చేశాడు. ఆ క్రమంలో తన డార్క్ సైడ్ అనమాట తననైతే చంపేస్తుంది. అంటే కొడుకు కారణంగా ఒక రకంగా, అండ్ మోసాల కారణంగా ఇంకో రకంగా, అండ్ గ్యాంగ్స్ కారణంగా ఇంకో రకంగా, ఇలా అతనైతే చనిపోతాడు. ఎంతమందిని మోసం చేసి తనైతే పైకి వచ్చాడో అదే గ్యాంగ్స్, అవే డార్క్ సైడ్, ఆ మాఫియాని అనమాట అతనైతే చంపేస్తుంది. ఈ రకంగా స్టోరీ క్లాట్ అయితే బయటకు వచ్చింది. ఈ స్టోరీ క్లాట్ లో ఎమోషన్ ఉంది అండ్ యాక్షన్ ఉంది అండ్ వైలెన్స్ కూడా బీభత్సంగా ఉంది. అయితే ఈ స్టోరీతో ఏ రకంగా హిట్ కొడతారో అనేది చూడాలి. ఓకే,
మనం ఇంతకుముందు ఇటువంటి స్టోరీని వినలేదు అండ్ ఇంతకుముందు ఇటువంటి స్టోరీ ప్లాట్‌ని కూడా చూడలేదు. దాని కారణంగా కొద్దిగా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. కాకపోతే మరీ డిలే అవుతుంది. ఇప్పటికే స్టోరీ లీక్ అయింది. అసలు స్టోరీ లీక్ అవుతుంది అని నేనే ఊహించుకోలేదు. ట్విట్టర్‌లో ఈ స్టోరీ అన్నమాట బాగా సర్క్యులేట్ అవుతుంది. అండ్ దీనికి సంబంధించి చాలా వీడియోలు కూడా బయటకొస్తున్నాయి. ఒక మూవీలో పట్టుండాలి. పట్టన్నమాట బయటికి తెలియకూడదు. రిలీజ్ అయ్యేటప్పుడే తెలియాలి. కానీ ముందుగా తెలిస్తే మూవీకి ఏమాత్రం కలెక్షన్స్ రావు. ఏమాత్రం ఇంపాక్ట్ ఉండదు. అయితే ఈ విషయం గురించి మీరనుకుంటున్నారు? అలాగే ఈరోజు వచ్చిన లేడీస్ గ్లిమ్ వీడియో మీకు ఎలా అనిపించింది? దాని గురించి డెఫినెట్ కామెంట్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.